హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక మైక్రో క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్ మనకి ఫ్యూచర్ లో ఒక మల్టీ బ్యాగర్ అయ్యే విధంగా కనపడుతూ ఉంది. సో ఈ స్టాక్ ఏంటి, దాంట్లో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో అసలు జనరల్ గానే ఒక మైక్రో క్యాప్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే ఆ కంపెనీ చాలా చిన్న కంపెనీ కాబట్టి దానికి హ్యూజ్ గ్రోత్ పొటెన్షియాలిటీ ఉంటుంది, అంటే చాలా ఎక్కువ పెరగడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ అలాగే మైక్రో క్యాప్ అన్నప్పుడు చాలా చిన్న కంపెనీ అని మనమే చెప్తున్నాం కదా, అలాంటప్పుడు బిగ్ కంపెనీస్ నుంచి దానికి థ్రెట్ ఉంటుంది కదా ఆబ్వియస్గా. బిగ్ కంపెనీస్ ఈజీగా గ్రో అవ్వగలవు, బట్ చిన్న కంపెనీస్ గ్రో అవ్వాలి అంటే ఆబ్వియస్గా ఆ బిగ్ కంపెనీస్ని డామినేట్ చేస్తూ దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ మార్కెట్ షేర్ని గ్రాప్ చేసుకుంటూ గ్రో అవుతూ ఉండాలి. సో మరి హై రిస్క్ కూడా ఉంటుంది, ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఏదైతే మైక్రో క్యాప్ కంపెనీ అంటే చిన్న కంపెనీ గ్రో అవ్వాలి అంటే ఆబ్వియస్గా ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఎప్పటికప్పుడు దానికి డబ్బులు కావాల్సి వస్తూ ఉంటుంది. సో అందుకనే మోర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల ఎక్కువ శాతం బ్యాంక్ లోన్స్కి వెళ్తూ ఉంటారనమాట. సో మైక్రో క్యాప్ కంపెనీస్కి డెట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ డెట్ని మేనేజ్ చేసి స్లోగా డెట్ని క్లియర్ చేసుకుంటూ ఏవైతే కంపెనీస్ గ్రో అవుతాయో అవే మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయి. అందుకే మోస్ట్ ఆఫ్ ది మైక్రో క్యాప్ కంపెనీస్ హిస్టారికల్గా చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. కేవలం సక్సెస్ అయిన మైక్రో క్యాప్ కంపెనీస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 5% ఆఫ్ ది కంపెనీస్ మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటాయి, 95% ఆఫ్ ది కంపెనీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. బట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ ఈ టాప్ 5%లో ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ గురించి మనం తెలుసుకునే ముందు కన్స్ట్రక్షన్ వర్క్స్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటుంది, రెండోది డెవలపర్ బేస్డ్ ఉంటుంది. సో ఈ రెండింటి డిఫరెన్స్ మనం తెలుసుకుంటే అసలు మన బిజినెస్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కాంట్రాక్టర్స్ అండ్ డెవలపర్స్ ఉంటారు. సో కాంట్రాక్టర్స్ అంటే జస్ట్ ఒక కన్స్ట్రక్షన్ చేసేసి మనీ తీసేసుకుంటారు. కానీ డెవలపర్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ని కన్స్ట్రక్షన్ చేస్తారు అండ్ అలాగే దాన్ని మార్కెటింగ్ చేసి సేల్స్ కూడా చేస్తారనమాట. సో అలాగా మార్కెటింగ్ టీమ్, సేల్స్ అండ్ అలాగే అడ్మినిస్ట్రేషన్ అండ్ బిజినెస్ పరంగా అన్నిటినీ చూసుకునే వాళ్ళు అండ్ అలాగే ల్యాండ్ని కూడా వాళ్ళే కొంటూ ఉంటారు డెవలపర్స్. సో ల్యాండ్ కొనాలంటే చాలా ఎక్కువ అమౌంట్ కావాలి కదా, బట్ కాంట్రాక్టర్స్ ల్యాండ్ ఎవరిదో, బట్ వీళ్ళు ఓన్లీ కన్స్ట్రక్షన్ చేసి మనీ తీసుకుని వెళ్ళిపోతారు. అంతవరకు మాత్రమే కాంట్రాక్టర్స్ యొక్క బాధ్యత ఉంటుంది. వెరాజ్ డెవలపర్స్ ల్యాండ్ కొనాలి, దాంట్లో కన్స్ట్రక్షన్ చేయాలి అండ్ దాన్ని సేల్ చేయాలి. సో ఇలాగా డెవలపర్ కంపెనీస్ ఉంటాయి, మనకి కాంట్రాక్టర్ కంపెనీస్ ఉంటాయి. సో మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్లో వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కాంట్రాక్టర్స్లో మనం PSP ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు అండ్ అలాగే NCC అండ్ JMC, ఈ 3 కంపెనీస్ కూడా కాంట్రాక్టర్ వర్క్స్ చేస్తూ ఉంటాయి. అండ్ డెవలపర్స్లో మనం DLF కానీ, ఒబెరాయ్ రియాలిటీ కానీ, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, వీళ్ళందరికీ ఓన్ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్లోనే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి దానికి సంబంధించిన సేల్స్ చేసి మార్కెటింగ్ చేసి అండ్ దాని ద్వారా వీళ్ళ యొక్క బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళ ఇద్దరికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే కాంట్రాక్టర్స్కి యూజువల్గా లో ప్రాఫిట్ మార్జిన్ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి జనరల్గా వచ్చే రెవెన్యూలో నుంచి ప్రాఫిట్స్ మార్జిన్ మనం అబ్జర్వ్ చేస్తే తక్కువ ఉంటుంది. బట్ కాంట్రాక్టర్స్కి అప్పులు చాలా తక్కువగా ఉంటాయి, అందువల్ల వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. బట్ వేరాజ్ డెవలపర్స్కి ఏంటంటే ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ల్యాండ్ వాళ్ళదే అండ్ అలాగే కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళే చేస్తున్నారు అండ్ మార్కెటింగ్ వాళ్ళే చేస్తున్నారు, సేల్స్ వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ ఎక్కువ డబ్బులు రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పుల వల్ల ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తూ ఉండడం వల్ల ఆ కంపెనీస్కి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఒకసారి వీటిని మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ DLF, ఒబెరాయ్ రియాలిటీ అండ్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఈ 3 కూడా డెవలపర్ కంపెనీస్ కదా. సో ఈ డెవలపర్స్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మనం అబ్జర్వ్ చేస్తే DLFకి 29.78% ఉంది, ఒబెరాయ్ రియాలిటీకి 45% ఉంది, ప్రెస్టేజ్కి 23.79% ఉంది. అంటే వీళ్ళు ఒకవేళ 100 crores సేల్ చేశారనుకోండి, దాదాపుగా 30 కోట్ల రూపాయలు వీళ్ళకి ప్రాఫిట్ రూపంలో మిగిలిపోతుందన్నమాట. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ అదే, యూజువల్గా డెవలపర్ కంపెనీస్కి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం ROE కనుక అబ్జర్వ్ చేస్తే DLFకి జస్ట్ 4.61, ఒబెరాయ్ రియాలిటీకి 10.46 అండ్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్కి 6.09. అయితే ఇక్కడ ఒక విషయం మీరు లాజికల్గా అర్థం చేసుకుంటే, ఈ కంపెనీస్ ఎక్కువ శాతం అప్పు తీసుకుంటాయని చెప్పాను కదా, ఒకవేళ మార్కెట్లో మనకి వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి అనుకోండి, అలాంటప్పుడు బెనిఫిట్ అయ్యే కంపెనీస్లో ఎక్కువగా మనం DLF, ఒబెరాయ్ రియాలిటీ, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు సినారియో ఎలా ఉంది, మనకి రోజు రోజుకి
ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి అంటే ఈ కంపెనీస్ కొంచెం రిస్కీ అవుతాయి. ఎందుకంటే వీళ్ళకి అప్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. అందుకని ఇలాంటి టైంలో డెవలపర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా కాంట్రాక్టర్ వర్క్స్ చేసే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. సో ఇప్పుడు మనం కాంట్రాక్టర్ వర్క్స్ చేసే కంపెనీస్లో మనం PSP ప్రాజెక్ట్స్ని చూస్తున్నాం కదా. ఆ PSP ప్రాజెక్ట్స్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ తక్కువగా ఉంటుంది, 14.22. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ కన్స్ట్రక్షన్ వర్క్సే చేస్తారు. బట్ వేరాజ్ మీరు రిటర్న్ ఆన్ ఈక్విటీ అబ్జర్వ్ చేస్తే 26.43% ఉంది. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా రీజనబుల్గా హై మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే NCC అండ్ JMC ప్రాజెక్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 8.82 అండ్ 9.33 ఉంది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువగా కనపడుతున్నాయి, ఎందుకంటే కాంట్రాక్టర్ బిజినెస్లోనే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువగా ఉంటాయి. వెరాజ్ NCC అండ్ JMC ప్రాజెక్ట్స్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ అబ్జర్వ్ చేస్తే JMCకి 22.67 ఉంది. NCC కంపెనీ స్ట్రగుల్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది. అందుకనే ఈ కంపెనీ యొక్క ROE అనేది జస్ట్ 6.7 ఉంది. సో రీజనబుల్గా మనం కంపేర్ చేసుకుంటే PSP ప్రాజెక్ట్స్ అనేది చాలా మంచి పొజిషన్లో మనకు కనపడుతూ ఉందన్నమాట. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా బెటర్గా ఉంది. అట్ ది సేమ్ టైం రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా బెటర్గా ఉంది. అయితే నేను నా గ్రాడ్యుయేషన్ పరంగా సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండే ప్లస్ అండ్ మైనస్లు నాకు తెలుసు కాబట్టి ఇన్ఫ్రా స్టాక్స్లో నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేదు. కన్స్ట్రక్షన్ బిజినెస్లో చాలా రిస్కులు ఉంటాయి. ఆ రిస్క్స్ ఏంటి అంటే హై డెట్స్. ఎప్పుడైతే ఒక కంపెనీకి అప్పులు చాలా ఎక్కువగా ఉంటాయో అలాంటప్పుడు ఆ కంపెనీ దానికి వచ్చే ప్రాఫిట్స్లో ఇంట్రెస్ట్లు తీర్చుకోవడానికే సరిపోతూ ఉంటుందన్నమాట. అందుకని హై డెట్స్ ఉన్న కంపెనీస్లో నేను ఇన్వెస్ట్ చేయకూడదు అన్నప్పుడు చాలా కంపెనీస్, కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ కూడా డెట్ టు ఈక్విటీ మోర్ దెన్ 1 ఉంటాయి. 1.5, 2 ఇలా ఉండడం వల్ల హై డెట్ టు ఈక్విటీ ఉందని వాటిలో నేను ఇన్వెస్ట్ చేసేవాడిని కాదు. అండ్ అలాగే న్యూ కాంట్రాక్ట్స్. ఎప్పుడు కూడా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ న్యూ కాంట్రాక్ట్స్ కోసం పరిగెడుతూనే ఉండాలి. ఒక కాంట్రాక్ట్ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ కాంట్రాక్ట్ వస్తేనే వీళ్ళ యొక్క బిజినెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. అందుకని న్యూ కాంట్రాక్ట్స్ కోసం ఎప్పటికప్పుడు పరిగెత్తడం అనేది అదొక రిస్క్ ఫ్యాక్టర్గా మనం అనుకోవచ్చు. అండ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్. యూజువల్గా సిమెంట్, స్టీల్ ఇలాంటి ప్రైజెస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఎప్పుడు రీజనబుల్గా పెరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి ఫ్లక్చుయేషన్స్ వల్ల కొన్నిసార్లు గొడవలు అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు కంపెనీ నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకని ప్రాక్టికల్గా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇలాంటి రిస్క్లు ఉంటాయి అని చెప్పి నేను ఇన్వెస్ట్ చేసేవాడిని కాదు. అండ్ అలాగే ఎలక్షన్స్ జరిగినప్పుడు గవర్నమెంట్ మారితే, గవర్నమెంట్ రూల్స్ మారడం వల్ల అలాంటప్పుడు కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఆగిపోతూ లేదా డిలే అవుతూ ఉంటాయి. దీనివల్ల కాంట్రాక్టర్ నష్టపోతూ ఉంటారు. అందుకని ఈ రిస్క్స్ అన్ని చూసి కన్స్ట్రక్షన్ కంపెనీస్లో నేను ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవాడిని కాదు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా కూడా చాలా వరకు మారిపోయింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో రిస్క్ కంటే కూడా ఆపర్చునిటీస్ ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ నేషన్ చాలా బిగ్ సైజ్ ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయి. అందువల్ల కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చాలా వరకు ఆపర్చునిటీసే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అండ్ స్పెసిఫిక్గా రీసెంట్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో. గవర్నమెంట్ సైడ్ నుంచి వేరాస్ ప్రైవేట్ సైడ్ నుంచి మెట్రో అండ్ నాన్ మెట్రో సిటీస్లో IT గ్రోత్ అండ్ అలాగే ఫార్మా అండ్ రెన్యూబుల్ ఎనర్జీ గ్రోత్ వల్ల కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి కూడా చాలా మంచి బూస్ట్ అనేది దొరుకుతుంది. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా బిగ్ కాంట్రాక్ట్సే ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఇయర్ గ్లోబల్ రెసెషన్ రావడానికి ఛాన్స్ ఉంది అని అనుకున్నప్పుడు, జనరల్గా రెసెషన్ ఎప్పుడైతే వస్తుందో అలాంటప్పుడు ఒక సేఫ్ ప్యారడైజ్ అంటే మనం రియల్ ఎస్టేట్ని చెప్పుకోవచ్చు. సో రెసెషన్ వస్తున్నప్పుడు స్టాక్స్, బాండ్స్ ఇలాంటివి రిస్కీ అసెట్స్ అవుతూ అందరూ రియల్ ఎస్టేట్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి టైంలో మనం కన్స్ట్రక్షన్ కంపెనీస్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. వెరాస్ ఆ కంపెనీస్కి అప్పులు తక్కువగా ఉండాలి. అండ్ అలాగే వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉండాలి. సో ఇండియాలో ఉన్న కరెంట్ సినారియోలో మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు బ్యాంక్స్ అండ్ ఫినాన్స్ కంపెనీస్ కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ గ్రో అవ్వడానికి వాళ్ళ యొక్క లోన్ బుక్ ద్వారా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఇలాంటి గ్రోత్ అంతా మనం అబ్జర్వ్ చేయడం ద్వారా అండ్ అలాగే కొన్ని కంపెనీస్ వాళ్ళకి ఉన్న ఫ్రీ క్యాష్ ని యూటిలైజ్ చేసుకుంటూనే గ్రో అవుతూ ఉండడం వల్ల, అంటే లో డెట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా వరకు మంచి ఆపర్చునిటీస్ కనపడుతూ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అన్ని రిస్క్ ని డామినేట్ చేస్తూ PSP ప్రాజెక్ట్స్ కంపెనీని గ్రో అయ్యే విధంగా చూపిస్తున్నాయి. కాబట్టి ఈ స్టాక్ గురించి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సో PSP ప్రాజెక్ట్స్ గురించి మనం ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తే త్రూ అవుట్ ఇండియాలో మేజర్గా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర అండ్ యూపీలో కాన్సన్ట్రేషన్తో ఈ కంపెనీ గ్రో అవుతూ ఉంది. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ బ్రేకప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 50% ఆఫ్ ది రెవెన్యూ గుజరాత్ నుంచి, 36% ఆఫ్ ది రెవెన్యూ యూపీ నుంచి, 14% ఆఫ్ ది రెవెన్యూ మహారాష్ట్ర నుంచి అండ్ రాజస్థాన్ నుంచి 0.5% రెవెన్యూ ఈ కంపెనీ జనరేట్ చేస్తుంది. అండ్ PSP ప్రాజెక్ట్స్ యొక్క ఆర్డర్ బుక్ మనం అబ్జర్వ్ చేసినా కూడా 2018లో 2500 కోట్లున్న ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ 2023 అంటే 5 years తర్వాత 5000 crores
అంటే దాదాపుగా డబల్ గ్రోత్ రికార్డ్ చేయగలిగింది. అండ్ ఈ కంపెనీ 2008లో స్టార్ట్ అయినా కూడా ఆల్రెడీ ఇప్పటికే ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ని 63 కంప్లీట్ చేసింది, ఇన్స్టిట్యూషనల్ ప్రాజెక్ట్స్ని 83 కంప్లీట్ చేసింది, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ 26 అండ్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 3 అండ్ అలాగే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ 17 అండ్ ప్రీ క్యాష్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ కంపెనీకి 4 ప్రీ క్యాష్ ప్లాన్స్ ఉన్నాయి. ఇలా జస్ట్ లాస్ట్ 14 ఇయర్స్లోనే ఈ కంపెనీ ఇంత బాగా గ్రో అవ్వగలిగింది. సో ఇలాంటి గ్రోత్ తీసుకురావడానికి మెయిన్గా ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్లో పిఎస్పి ప్రాజెక్ట్స్ యొక్క చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ అయిన మిస్టర్ ప్రహ్లాద్ భాయ్ పటేల్ గారి రోల్ ఎంతగానో ఉంది. ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్లో మనం మేజర్గా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు కూడా ఇదే. అండ్ ఈ ఫినాన్షియల్ ఇయర్లోని జస్ట్ ఫస్ట్ క్వార్టర్లోనే 14 ప్రాజెక్ట్స్ వరకు ఈ కంపెనీకి అవార్డ్ అయ్యాయి. అండ్ కరెంట్ క్వార్టర్లో ఈ కంపెనీ దాదాపుగా 10 ప్రాజెక్ట్స్ వరకు కంప్లీట్ చేయగలిగింది. అండ్ గోయింగ్ అహెడ్ మనం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని కనుక స్టడీ చేస్తే ఇండియా జీడిపిలో మనకి 8% కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ యొక్క కంట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ మనం కన్సిడర్ చేసుకుంటే 15.9% గ్రోత్తో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ గ్రో అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. వేరాజ్ ఇండస్ట్రీ అనేది ఇంత స్పీడ్గా పెరుగుతున్నప్పుడు అందులోని స్పెసిఫిక్ స్టాక్స్, ఎస్పెషల్లీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండే స్టాక్స్ వాటి యొక్క బిజినెస్ సైజ్ని 20% వరకు గ్రో చేసుకోగలుగుతాయి. అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైజెస్ 25 to 30% గ్రో అవ్వగలుగుతాయి. సో ఇప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే మనం ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ నేషన్ మనకి ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్న మంచి స్టాక్స్, ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి 20 to 25% CAGR ఫ్యూచర్లో రికార్డ్ చేయొచ్చు. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పేదాని ప్రకారం 5 ట్రిలియన్ ఎకానమీ మనం చాలా తొందరలోనే రీచ్ అవ్వబోతున్నాము అని అంటే దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క పార్ట్ కూడా ఎంతగానో ఉంటుంది. సో ఇలా ఓవరాల్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ గ్రో అవుతూ ఉంటే స్పెసిఫిక్గా మనం పిఎస్పి ప్రాజెక్ట్స్లో డిస్కస్ చేసుకోవాల్సింది. అండ్ ఇప్పుడు నేను పిఎస్పి ప్రాజెక్ట్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఈ విషయం తెలుసుకోవాలి. సో అదేంటి అంటే పిఎస్పి ప్రాజెక్ట్స్ గుజరాత్లో అంటే స్పెషల్లీ సూరత్ డైమండ్ బోర్సెస్ అనే ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తూ ఉందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఈ సూరత్ డైమండ్ బోర్సెస్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 1850 కోట్ల రూపాయలు. సో వీళ్ళు ఆల్రెడీ 1850 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు అని అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు నెక్స్ట్ స్టేజ్లో 2500 కోట్ల కాంట్రాక్ట్ ఏదైనా ఉంటే దానికి వీళ్ళు బిడ్ చేయొచ్చు అనమాట. జనరల్గా కన్స్ట్రక్షన్ కంపెనీస్లో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఒక చిన్న కంపెనీ ఉంది, ఒక 100 కోట్ల కాంట్రాక్ట్ ఆల్రెడీ చేసింది అనుకుందాం, ఒక సింగిల్ కాంట్రాక్ట్. వాళ్ళు 1000 కోట్ల కాంట్రాక్ట్కి బిడ్ చేయగలరా అంటే చేయలేరు. వాళ్ళు అట్లీస్ట్ ఒక 900 crores లేకపోతే 800 crores ప్రాజెక్ట్ ఏదైనా చేసుంటేనే అలాంటప్పుడే వాళ్ళు 1000 crores ప్రాజెక్ట్కి బిడ్ చేయగలుగుతారు, అది విన్ అవ్వగలుగుతారు. అందుకనే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్ పెరగలేవన్నమాట. యూజువల్గా గవర్నమెంట్ రూల్స్ లేదా ప్రైవేట్ రూల్స్లో బిడ్డింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఆల్రెడీ స్లోగా గ్రో అవుతూ వస్తేనే అలాంటప్పుడే ఆ గ్రోయింగ్ కంపెనీస్నే బిడ్డింగ్కి అలౌ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ 1850 crores ప్రాజెక్ట్ ఈ ఇయర్లో కంప్లీట్ చేయడం వల్ల గవర్నమెంట్ ప్రపోజల్లో ఉన్న వన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ సెంట్రల్ విస్టా అనే కాంట్రాక్ట్కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సెంట్రల్ విస్టా యొక్క ప్రపోజ్డ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి 20,000 కోట్లు. ఆ 20,000 కోట్లని యూజువల్గా స్ప్లిట్ చేసి 1500 కోట్ల కాంట్రాక్ట్ లేదా 2000 కోట్ల కాంట్రాక్ట్ ఇలాగ స్ప్లిట్ చేసి డిఫరెంట్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా వీటిని అలాట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం ద్వారా పిఎస్పి ప్రాజెక్ట్స్ ఈ సెంట్రల్ విస్టాకి బిడ్డింగ్ ప్రపోజల్ ఇవ్వడానికి అర్హత సంపాదించింది. అండ్ ఒకవేళ ఈ కాంట్రాక్ట్ కనుక అవార్డ్ అయ్యింది అంటే అలాంటప్పుడు పిఎస్పి ప్రాజెక్ట్స్ యొక్క షేర్ ప్రైస్ అనేది రాకెట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ హిస్టారికల్గా కూడా ఈ కంపెనీ ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ చేసింది. ఈ కంపెనీ యొక్క క్లయింట్ బేస్ మనం అబ్జర్వ్ చేసినా కూడా జైడస్ క్యాడిలా, టొరెంట్ ఫార్మా, అదానీ రియాలిటీ, మారుతి సుజుకి ఫౌండేషన్, ఐఐఎం అహ్మదాబాద్, రిలయన్స్, సూరత్ డైమండ్ బోర్స్, అహ్మదాబాద్ యూనివర్సిటీ, బ్రిగేడ్ యూనివర్సిటీ ఇలా ఎన్నో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ కంపెనీ దాని యొక్క కన్స్ట్రక్షన్ వర్క్స్ చేస్తూ సర్వీస్ ప్రొవైడ్ చేసింది. సో ఇలా ఒక కంపెనీ ఒక చిన్న స్టేజ్లో ఉన్నా కూడా ఇంత టాప్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసుకుంటూ గ్రో అవుతుంది కాబట్టి దీని యొక్క క్వాలిటీ అనేది మనకు అర్థమవుతూ ఉంది. అందుకనే ఈ కంపెనీ యొక్క బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పి ఈ కంపెనీని నేను ఫండమెంటల్గా అనాలిసిస్ చేశాను. సో
ఫండమెంటల్గా మనం పిఎస్పి ప్రాజెక్ట్స్ యొక్క రెవెన్యూ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే 2015లో 280 కోట్లుంటే అక్కడి నుంచి మనకు ఒక కంటిన్యూస్ గ్రోత్ రికార్డ్ చేస్తూ ఉంది. అండ్ హిస్టారికల్గా ప్రాఫిట్ వైజ్ మనం అబ్జర్వ్ చేసినా కూడా లాస్ట్ 10 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది దాదాపుగా 16 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అండ్ పిఎస్పి ప్రాజెక్ట్స్ కొన్ని సంవత్సరాల క్రితం దాని యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి జస్ట్ 8-9% ఉన్నా కూడా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే యావరేజ్గా 14% వరకు దీని యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ని మెయింటైన్ చేసుకోగలుగుతూ ఉంది. అండ్ హిస్టారికల్గా మనం సేల్స్ గ్రోత్ అబ్జర్వ్ చేస్తే 20%, 30% మనకి హిస్టారికల్గా లాస్ట్ 10 ఇయర్స్లో సేల్స్ గ్రోత్ కనపడుతూ ఉంది. అండ్ ప్రాఫిట్ వైజ్ కూడా 30% వరకు మనకు కనపడుతూ ఉంది. అందుకని దీనికి ఫ్యూచర్లో షేర్ ప్రైస్ అప్రిసియేషన్ కూడా ఆ 25-30% రీచ్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఇలాంటప్పుడు ఈ షేర్ని బై చేయొచ్చా అని చూస్తే ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ వైజ్ మనం అబ్జర్వ్ చేసినా కూడా లాస్ట్ 5 ఇయర్స్ యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది మనకి 17.8 దగ్గర ఉంది. బట్ సమ్హౌ ఈ రోజు మనం పిఎస్పి ప్రాజెక్ట్స్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అబ్జర్వ్ చేస్తే 14.8 అంటే యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ కంటే కూడా మనకి తక్కువలో కనపడుతుంది. కాబట్టి రీజనబుల్గా ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ 630 రూపీస్ దగ్గర మనం బై చేయొచ్చు. అండ్ ఎవ్రీ డిప్లో కూడా మనం ఈ స్టాక్ని యాడ్ చేసుకునే విధంగా మనకు కనపడుతూ ఉంది. బట్ ఒకవేళ ఫ్యూచర్లో ఏవైనా రిస్క్ వస్తే ఏంటి అని ఆలోచిస్తే జనరల్గా మనం ఈ కంపెనీలో ఎప్పుడు కూడా డెట్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. సో బారోయింగ్స్లో కనుక మనం చూస్తే ఈ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనేవి జస్ట్ 17 crores ఉన్నాయి, విచ్ ఈజ్ వెరీ మేనేజబుల్. రేపటి రోజున ఇది కనుక ఏవైనా 100 crores, 200 crores అలా రీచ్ అవుతుంది అంటే అలాంటప్పుడు ఈ కంపెనీకి రిస్క్ అనేది పెరుగుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ ఈ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనేవి 50 crores కంటే ఎప్పుడైతే తక్కువ ఉంటాయో అలాంటప్పుడు మనకి రిస్క్ లేకుండా ఈ కంపెనీ యొక్క స్టాక్ని మనం హోల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మేనేజ్మెంట్ పరంగా, క్వాలిటీ పరంగా అండ్ అలాగే ప్రాజెక్ట్ ఆర్డర్ బుక్ పరంగా ఈ కంపెనీ అంతా చాలా బాగుంది యాజ్ ఆఫ్ నో. బట్ ఫ్యూచర్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకే ఒక విషయం ఏంటి అంటే ఈ కంపెనీ డెట్ పెంచుకోకుండా ఉంటుంది, అది కూడా 50 crores దాటి పెంచుకోకుండా ఉంటుంది అని అంటే అలాంటప్పుడు ఈ షేర్ ప్రైస్ చాలా బాగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ ఒక్క మెట్రిక్ని మనం జాగ్రత్తగా కన్సిడర్ చేసుకుంటూ హోల్డ్ చేసుకుంటూ ఉంటే ఈ స్టాక్ మనకు ఒక మంచి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇవ్వచ్చు. సో ఇలా ఈ పిఎస్పి ప్రాజెక్ట్స్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీని, స్పెషల్లీ కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ కంపెనీని మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఈ స్టాక్లో ఉన్న రిస్క్ ఏంటి అండ్ అలాగే రాబోయే రివార్డ్ ఏంటి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఈ ఎడ్యుకేషనల్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో ఇప్పటిదాకా నేను చెప్పాలనుకున్న ఫ్రీ కంటెంట్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి నేను నా పేమెంట్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు కనుక జస్ట్ ఎడ్యుకేషనల్ పరంగా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు అని అంటే ఈ వీడియోని ఇక్కడతో స్టాప్ చేసి నెక్స్ట్ ఫ్రీ ఎడ్యుకేషనల్ వీడియో కోసం మీరు చెక్ చేసుకోవచ్చు. నేను రోజు డిఫరెంట్ స్టాక్స్ని అనలైజ్ చేస్తూ యూట్యూబ్లో చెప్తూ ఉంటాను. సో ఓవరాల్గా ఒక ఇయర్లో మేబీ దాదాపుగా ఒక 100 స్టాక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ నేను ఆ 100 స్టాక్స్ని బై చేస్తానా అంటే చేయకపోవచ్చు. కేవలం నేను కొన్ని స్టాక్స్ని మాత్రమే అందులో యాడ్ చేసుకుంటాను. సో నేను నా పర్సనల్గా ఏ స్టాక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటున్నాను, దాని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే అండ్ అలాగే దాన్ని మీరు ఫాలో అవుతూ మీ ఓన్ ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే దానికోసం మీరు తెలుగు స్టాక్ ఛానల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని అందులో స్మాల్ అండ్ మైక్రో క్యాప్ పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా లైఫ్ టైమ్ యాక్సెస్తో నేను ఏ స్టాక్స్ని కొంటున్నాను, ఏ స్టాక్స్ని అమ్ముతున్నాను అనేది మీరు తెలుసుకోవచ్చు. నేను జస్ట్ ఏ స్టాక్స్ని కొంటున్నాను, అమ్ముతున్నాను అనేదే కాకుండా ఎందుకు కొంటున్నాను, ఎందుకు అమ్ముతున్నాను అనే ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. అది మీకు ఆడియో రూపంలో ఉంటుంది అండ్ అలాగే వీడియో రూపంలో ఉంటుంది. అండ్ ఈ కోర్స్ మీరు బై చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పుడైతే నేను స్టాక్స్ కొంటున్నానో, అమ్ముతున్నానో ఇమ్మీడియట్గా మీకు మెసేజ్ వస్తుంది. అండ్ అలాగే కొనడానికి లేదా అమ్మడానికి రీజన్ ఏంటి అనేది కూడా ఆడియో మెసేజ్ వెంటనే వస్తుంది. బట్ వేరాజ్ ఒక వీడియో రికార్డ్ చేయడానికి నాకు టైం పడుతుంది కాబట్టి వితిన్ 1 to 2 days నేను ఎందుకు కొంటున్నాను, అమ్ముతున్నాను అనేది ఒక వీడియో రూపంలో కూడా ఇప్పుడు మీరు ఎలా అయితే యూట్యూబ్లో చూస్తున్నారో అలాంటి ఎక్స్ప్లెనేషన్తో ఎడ్యుకేషనల్ కంటెంట్ కూడా మీకు ఈ యాప్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఈ సర్వీస్ కనుక తీసుకోవాలి అని అనుకుంటే తెలుగు స్టాక్ ఛానల్ యాప్ ద్వారా నా స్మాల్ అండ్ మైక్రో క్యాప్ పోర్ట్ఫోలియోని బై చేయొచ్చు. అయితే యాక్చువల్గా నేను దీని ప్రైస్ 15,000 రూపీస్ పెట్టాలి అని అనుకున్నాను. కానీ యూట్యూబ్లో ఆల్రెడీ నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి ఈ మంత్లో బై చేస్తే 3,500 రూపీస్. అదే ఒకవేళ మీరు నెక్స్ట్ మంత్లో బై చేస్తే దీని యొక్క ప్రైస్ అనేది 4,000 అవుతుంది. ఆ నెక్స్ట్ మంత్లో బై చేస్తే 4,500 అవుతుంది. ఇలా 500 ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతూ ఫైనల్గా ఈ కోర్స్ యొక్క ప్రైస్ అనేది 15,000
15,000 రూపీస్ దగ్గర ఒక 2 ఇయర్స్ తర్వాత స్టాప్ అవుతుంది. బట్ వేరాస్ ఈ సర్వీస్ అనేది మీకు లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టిల్ ఈ సర్వీస్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నా నెంబర్కి టెలిగ్రామ్లో కానీ లేదా వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీ డౌట్స్ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఈ కోర్స్కి సబ్స్క్రైబ్ అవ్వకపోయినా కూడా తెలుగు స్టాక్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఫ్రీగా నా అనాలిసిస్ అనేది ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.